పాండు శాపగ్రస్తుడైనందున కుంతి మరియు మద్రీ దేవతల ఆశీర్వాదంతో పిల్లల్ని పొందారు. పాండవులు భిన్న దేవతల నుండి జన్మించారు, అందువల్ల ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నారు. ఈ 5గురు కలిసి మహాభారత గాథలో ధర్మాన్ని ప్రతినిధ్యం చేశారు. గాంధారి శివుడిని పూజించి 100 మంది సంతానాన్ని ఆశీర్వాదంగా పొందింది. గర్భధారణ 2 సంవత్సరాల పాటు సాగింది. గర్భం మాంసపు ముద్దగా మారింది. వ్యాసుడు 100 భాగాలు చేశాడు. ప్రతి భాగం నుండి ఒక బిడ్డ పుట్టాడు. ఆ 100 మందిలో మొదట పుట్టినవాడు దుర్యోధనుడు. అతను జన్మించినప్పుడు శునకాలు అరవడం, గాడిదలు ఏడవడం, భూమి కంపించడంలాంటి అనుభవాలు జరుగుతున్నాయి. ఈ సంకేతాలు చూసి మహర్షులు, ఈ బిడ్డ ధర్మానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాడు, త్యజించండి అని చెప్పారు. కాని ధృతరాష్ట్రుడు తన పెద్ద కుమారుడిని విడిచిపెట్టలేకపోయాడు. అలా దుర్యోధనుడు, తరువాత దుశ్శాసనుడు తదితరులు జన్మించారు. కౌరవులు గాంధారి మాంసపు ముద్ద నుండి 100 భాగాలుగా జన్మించారు. పాండవులు కుంతి మరియు మద్రీ దేవతల ఆశీర్వాదంతో జన్మించారు. ఇలా పాండవులు, కౌరవులు జన్మించిన రహస్యం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. పాండవుల బాల్యం, కౌరవుల ఈర్ష్య ప్రారంభం. పాండు మరణం తరువాత కుంతి తన పిల్లలైన యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడులతో కలిసి హస్తినాపురానికి చేరుతుంది. ధృతరాష్ట్రుడు ఆమెను ఆదరంగా స్వాగతిస్తాడు. కాని ఆయన కుమారుడు దుర్యోధనుడు తన స్థానానికి పాండవులు బెడద అవుతారని అణచివేయాలనుకుంటాడు. పాండవులు బాల్యంలోనే విలక్షణమైన ప్రతిభ చూపిస్తారు. యుధిష్ఠిరుడు ధర్మనిష్ఠుడు, భీముడు బలవంతుడు, చిన్న వయస్సులోనే సింహాన్ని చంపేంత బలంగా ఉంటాడు. అర్జునుడు ధనుర్విద్యలో తేజస్సుగా ఉంటాడు. నకుల, సహదేవులు అశ్వశాస్త్రం, ఆయుర్వేదంలో ప్రావీణ్యం సాధిస్తారు. ఈ ప్రతిభ చూసి దుర్యోధనుడు ఈర్ష్యతో భీముడిపై విష ప్రయోగం చేయాలని అనుకుంటాడు. ఒకరోజు భీమునికి విష మిశ్రమ పానీయమిచ్చి అతన్ని గంగానదిలో పడేస్తాడు. కాని భీముడు గంగలోకి పడినప్పుడు అతను నాగలోకానికి చేరతాడు. అక్కడ నాగుల రాజు వాసుకి అతనికి అమృతప్రాయమైన నూతన బలాన్ని ప్రసాదిస్తాడు. భీముడు మరింత బలంతో తిరిగి బయటకు వస్తాడు. ఇది చూసి దుర్యోధనుడు ఇంకా కోపంతో నిండిపోతాడు. ఈ సమయంలో హస్తినాపురంలో ఒక గొప్ప గురువు ద్రోణాచార్యుడు ప్రవేశిస్తాడు. అతను కౌరవులకు, పాండవులకు ధనుర్విద్య, శాస్త్ర విద్య, విద్యాబుద్ధి బోధించేందుకు నియమించబడతాడు. ద్రోణాచార్యుడు కథలో భవిష్యత్ కీలక పాత్రధారి. ఇప్పుడు కథలో ప్రవేశించటంతో సంఘర్షణలు, పరీక్షలు మొదలవుతాయి. ఎపిసోడ్ ముఖ్యాంశాలు: పాండవుల హస్తినాపురానికి రాక, కౌరవులలో మొదలైన ఈర్ష్య, భీమునిపై విష ప్రయోగం, నాగలోక ప్రయాణం, ద్రోణాచార్యుడి హస్తినాపురానికి రాక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.